హలో గైస్, ఈ వీడియోలో మనం ఓవర్ హైప్ చేయము. సింపుల్గా న్యూ రెనాల్ట్ డస్టర్ని వాక్ అరౌండ్ చేసి డిజైన్, సీటింగ్ కంఫర్ట్, ఇంజన్ ఆప్షన్స్, స్పేస్ అండ్ ఓవరాల్ లేఅవుట్ గురించి రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ లుక్ ఇంప్రెషన్స్ మాత్రమే, అన్నెసరీ డ్రామా ఉండదు, ఎగ్జాజరేషన్ ఉండదు, జస్ట్ ప్రాక్టికల్ పాయింట్స్ మాత్రమే. సో హైప్ పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేద్దాం. ఫ్రంట్ వ్యూలో ఫస్ట్ థింగ్ నోటీస్ చేసేది బిగ్ డస్టర్ లోగో. రెనాల్ట్ లోగోని పక్కన పెట్టి డస్టర్ ని ప్రమోట్ చేస్తున్నారంటే ఈ కార్ రెనాల్ట్ కి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. ఎల్ఈడి హెడ్ లైట్స్ షార్ప్ గా డిజైన్ చేశారు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ సపరేట్ గా ప్రాపర్ హౌసింగ్ లో ఉన్నాయి. లుక్స్, ఫంక్షనాలిటీ రెండు బ్యాలెన్స్ లో ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ కి 4 అండ్ సైడ్ కి 2 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. సిటీలో టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్ లో ఇది ప్రాక్టికల్ ఫీచర్. అడిషనల్లీ 360 కెమెరా సపోర్ట్ ఉండడం వల్ల ఫ్రంట్ విజిబిలిటీ ఇష్యూ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతుంది. సేఫ్టీ వైజ్ లెవెల్ 2 అడాస్ ఇచ్చారు. బానెట్ డిజైన్ కూడా నోటీస్ చేయాల్సిన పాయింటే, ఎందుకంటే ఇది సింపుల్ ఫ్లాట్ బానెట్ కాదు, మల్టిపుల్ కట్స్ అండ్ షార్ప్ లైన్స్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ లుక్ ని ఇంకొంచెం అగ్రెసివ్ అండ్ మస్కులర్ గా చూపిస్తుంది. వర్షాకాలంలో కన్వీనియన్స్ కోసం రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సైడ్ వ్యూ నుంచి చూస్తే ఈ డస్టర్ ఇంకా అగ్రెసివ్ అండ్ ఇంకా మ్యాసివ్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక పాయింట్ లో కాంపాక్ట్ ఎస్యూవీలా కాకుండా ఎస్యూవీలా కనిపిస్తుంది. 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. సైజ్ మాత్రమే కాదు, వీల్ డిజైన్ కూడా బోల్డ్ గా ఉంది. ఈ వీల్స్ వల్ల సైడ్ ప్రొఫైల్ కి ప్రాపర్ రోడ్ ప్రెసెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 212 గ్రౌండ్ క్లియరెన్స్. కార్ని సైడ్ నుంచి చూస్తే కింద స్పేస్ క్లియర్ గా కనిపిస్తుంది. స్పీడ్ బ్రేకర్స్, అన్ఈవెన్ రోడ్స్ దగ్గర టచ్ అయిపోతుందనే బాధ ఉండదు. వీల్ ఆర్చెస్ అండ్ బాడీ క్లాడింగ్ గురించి చెప్పాలంటే అవి జస్ట్ లుక్స్ కోసం మాత్రమే కాదు, ఫంక్షనల్ గా డిజైన్ చేశారు. స్క్రాచెస్, మడ్ అండ్ రఫ్ యూసేజ్ ని మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. రూఫ్ రైల్స్ కూడా సింపుల్ కాస్మెటిక్ టైప్ కాదు, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ విత్ డస్టర్ బ్యాజింగ్ ప్రొవైడ్ చేశారు. లగేజ్ క్యారియర్, రూఫ్ బాక్స్ లాంటివి యూస్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. రేర్ వ్యూకి వస్తే బ్యాక్ డిజైన్ డీసెంట్ అండ్ క్లీన్ గా ఉంది. బ్యాక్ సైడ్ ఫస్ట్ నోటీస్ చేసేది కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ లైట్స్. ఫుల్ విడ్త్ లో కనెక్ట్ అయి ఉండడం వల్ల కార్ విడ్త్ ఇంకా వైడ్ గా కనిపిస్తుంది. టాప్ సైడ్ లో షార్ఫిన్ యాంటెనా ఉంది. రూఫ్ లైన్ క్లీన్ గా ఫినిష్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రాక్టికల్ ఫీచర్స్ విషయానికి వస్తే రేర్ వైపర్, డీఫాగర్, 4 పార్కింగ్ సెన్సార్స్, రేర్ పార్కింగ్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. బూట్ సైడ్కి వస్తే బిగ్ హైలైట్ ఇక్కడే ఉంది, పవర్ టైల్ గేట్ ఆఫర్ చేస్తున్నారు. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే బూట్ ఓపెన్ అవుతుంది. బూట్ స్పేస్ గురించి చెప్పాలంటే బాటమ్ టు టాప్ 700 లీటర్స్ మ్యాసివ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో ఇది బెస్ట్ ఇన్ క్లాస్ అనొచ్చు. సూట్ కేసులు, ఫ్యామిలీ లగేజ్ అండ్ లాంగ్ ట్రిప్స్ కి స్పేస్ లిమిటేషన్ అనే ఫీలింగ్ ఉండదు. ఇంకా ఇంటీరియర్స్కి వస్తే క్యాబిన్ లో ఫస్ట్ ఇంప్రెషన్ మోడర్న్ అండ్ క్లీన్ గా ఉంది. డాష్ బోర్డ్ మీద డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంది. స్క్రీన్ సైజ్ అండ్ ప్లేస్మెంట్ ప్రాక్టికల్ గా ఉన్నాయి. డ్రైవర్ కి ఈజీగా వ్యూ అవుతుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో ఇన్బుల్ట్ గూగుల్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేశారు. మ్యాప్స్, వాయిస్ కమాండ్స్ అండ్ కనెక్టెడ్ ఫీచర్స్ డైలీ యూసేజ్ లో కన్వీనియన్స్ యాడ్ చేస్తాయి. స్టీరింగ్ సైడ్కి వస్తే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఉంది. డ్రైవర్ సీట్ కి 6-way అడ్జస్టబుల్ ప్రొవైడ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్, ఏసీ కంట్రోల్స్ కి ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. డైలీ యూసేజ్ లో ఇది చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. పానరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేశారు. సో క్యాబిన్ లో లైట్ అండ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ బ్యాక్ సీట్ ప్యాసింజర్స్ కి డిఫరెన్స్ కనిపిస్తుంది. డ్రైవర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పాలంటే సీట్ పొజిషన్ బానే ఉంది. కుషనింగ్ అండ్ సపోర్ట్ డైలీ డ్రైవింగ్ కి సూటబుల్ గా అనిపిస్తుంది. బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా ఓవరాల్ గా బానే ఉంది. ఇద్దరు అడల్ట్స్ కి సీటింగ్ కంఫర్ట్ గా అనిపిస్తుంది. కానీ హానెస్ట్ గా చెప్పాలంటే అండర్ థై సపోర్ట్ ఇంకొంచెం బెటర్ గా ఉండాలి. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ స్లైట్ గా ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. 3 పర్సన్స్ కి బ్యాక్ సీట్ లో జర్నీ చేస్తే కొంచెం టైట్ గా అనిపిస్తుంది. రేర్ ఏసీ వెంట్స్, బ్యాక్ సైడ్ 3 ప్యాసింజర్లకి 3 హెడ్ రెస్ట్లు, సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. బానెట్ ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ థింగ్ నోటీస్ చేసేది బానెట్ కి గ్యాస్ స్టార్ట్స్ ఇచ్చారు. నార్మల్ రాడ్ టైప్ కాదు. బానెట్ ఓపెన్ చేయగానే స్మూత్ గా లిఫ్ట్ అవుతుంది. క్లోజ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. డైలీ మెయింటెనెన్స్ టైంలో బానెట్ హోల్డ్ చేయాల్సిన టెన్షన్ ఉండదు. స్మాల్ ఫీచర్ అయినప్పటికీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ని ఇది ప్రాక్టికల్ గా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ డస్టర్ లో టోటల్ గా 3 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ ఆల్రెడీ మనకి చాలా ఫెమిలియర్. రెనాల్ట్ కైగర్ లో ఆల్రెడీ అవైలబుల్ లో ఉన్న ఇంజన్ ఇది. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఫోకస్ ఉన్న బయర్స్ కోసం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్. ఇది 1.8 లీటర్ పెట్రోల్ బేస్డ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్. 1.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దివాళీ అప్పటికి ఈ ఇంజన్ లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ సెగ్మెంట్ సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ. సేఫ్టీ వైజ్ చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ క్రాష్ టెస్ట్? సేమ్ కార్ 2024లోనే యూరోప్ లో లాంచ్ అయింది. అక్కడ యూరో ఎన్కాప్ లో ఈ కార్ కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. యూరో ఎన్కాప్ లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. బట్ భయపడకండి, భారత్ ఎన్కాప్ లో ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ వచ్చేస్తుంది. ఫైనల్లీ అఫీషియల్ ప్రైజెస్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు.
ఓవరాల్ గా ఈ న్యూ డస్టర్ ని డ్రైవింగ్ ఫోకస్ గా డిజైన్ చేశారు అండ్ మార్కెట్ లో వేరే కార్స్ తో పోటీ పడాలి కాబట్టి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. చూద్దాం హెవీ కాంపిటీషన్ ఉన్న ఈ సెగ్మెంట్ లో డస్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. మీడియా డ్రైవ్ తర్వాత డ్రైవ్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఇంకా ఇలాంటి జెన్యూన్ వాకరన్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.